నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్య ప్రమాదంలో పడింది. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జిల్లా విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల జిల్లాలో 298 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. జీరో ఎన్రోల్మెంట్ కారణంగా పాఠశాలలను మూసివేస్తున్నామని అధికారులు చెబుతున్నా పాఠశాలల మూసివేతకు గల కారణాలను అన్వేషించడం లేదు. అధ్యాపకులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎందుకు ముందుకు రావడం లేదన్న ఆలోచనలు మాత్రం అధికారులు చేయడం లేదు. 2019 అక్టోబర్ వరకు నల్గొండ జిల్లాలో 89 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేయగా 2025 నాటికి మూసివేయబడ్డ పాఠశాలల సంఖ్య 298కి చేరడం బాధాకరమైన విషయం. భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యాశాఖపై ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా విద్యాశాఖ అధికారుల బాధ్యత రహిత్యం వల్ల సరైన ఫలితం దక్కడం లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఈఓ భిక్షపతి బాధ్యత రహిత్యంతో నల్గొండ జిల్లాలో 298 పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు, వ్యక్తిగత స్వార్థానికి, ఉపాధ్యాయులకు నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ వేయడం వల్లే జిల్లాలో ఈ దుస్థితి నెలకొందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలలో ఉద్యోగాలను పొందిన టీచర్లు అక్కడికి వెళ్లి విధులు నిర్వర్తించలేక తమకున్న రాజకీయ పలుకుబడితో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే తామనుకున్న పాఠశాలలకు డిప్యూటేషన్లపై వెళ్లడం జిల్లాలో సర్వసాధారణంగా మారిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మూసివేతలో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో పూర్తిగా వెనుకబడిన గిరిజన ప్రాబల్యం అధికంగా ఉంటుంది. వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలో విధులు నిర్వహించేందుకు టీచర్లు సంసిద్ధంగా లేక డిప్యూటేషన్ల పేరుతో ఇతర చోటికి వెళ్లి పాఠశాలను మూసివేయాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. బడిబాట కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ఉపాధ్యాయులు చేయడం వల్లే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపించడం లేదు. వేల రూపాయలు ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపకపోవడం దురదృష్టం అంటున్నారు విద్యావేత్తలు. జిల్లాలో 298 పాఠశాల మూసివేతను వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం ద్వారా పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కావున వెంటనే ప్రభుత్వం అధికారులు చొరవ చూసి ప్రభుత్వ పాఠశాలని మూసివేతను ఆపాలి. ముఖ్యంగా గిరిజన నియోజకవర్గమైన దేవరకొండలో అత్యధిక గిరిజనులు ఉన్న నియోజకవర్గమైన దేవరకొండలో ఎక్కువ పాఠశాలలు మూసివేత పడుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 298 మంది పాఠశాలలు మూసివేత జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అధికారులు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరే. ఒకవైపు జిల్లా విద్యాశాఖ అధికారి ఇష్టారాజ్యంగా టీచర్ల బదిలీ, అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు వాళ్ళ అనువైన ప్రదేశాలకు ఎక్కడ పడితే అక్కడ నిబంధనల విరుద్ధంగా టీచర్లని బదిలీ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో పాఠశాలలు మూసివేయడం జరుగుతుంది. విద్యార్థుల వాళ్ళకు సరైన ఉపాధ్యాయులు లేకపోవడం, సరైన వసతులు లేకపోవడం వల్ల ఎవరైనా ఆ పాఠశాలలు అనేది మెరుగైన విద్యార్థులు రారు, సంఖ్య పెరగదు. అట్లాంటప్పుడు ప్రభుత్వం అధికారులు చొరవ చూపి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చొరవ చూపాలి తప్ప విద్యార్థులు లేరనే సాకుతోటి, జీరో ఎన్రోల్మెంట్ అయిన సాకుతోటి ప్రభుత్వ పాఠశాలలు మూసివేత అనేది, ప్రభుత్వ విద్య అనేది దూరం అయ్యే పరిస్థితుంది. కావున ప్రభుత్వ విద్య అందరికీ అందాలంటే ఈ పాఠశాల మూసివేతను వెంటనే ఆపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన జనాభా అధికంగా ఉండే చోట 130 పాఠశాలలు మూసివేయడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచంతో పోటీ పడేందుకు ప్రైవేటు పాఠశాలల్లో ఐఐటి, జేఈఈ వంటి కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా బోధన విధానం మారితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం అవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా బస్టుపట్టిపోయింది. విద్యాధికారులు ప్రభుత్వ విద్యకు పాడగట్టి ప్రైవేటు కార్పొరేట్ విద్యను పల్లకిలో మోసినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, అందులో టీచర్ సదుపాయాలు కల్పించకుండా, మంచినీరు కానీ, ప్రహరీ గోడ కానీ, సొంత బిల్డింగులు కానీ
ఇలాంటి వసతులు కల్పించకుండా ఇవాళ విద్యార్థులు లేనటువంటి సాకుతోటి 60 లోపు ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతున్నాయో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏవైతున్నాయో వాటిని మొత్తం కూడా మూసివేతకి ఇవాళ శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉన్నది. ఈ సందర్భంగా మేము అది విద్యాధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులు ఆ స్కూల్లో చేరాలంటే ఎట్లా చేరుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఎందుకు చేర్పించట్లేదో కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముందు డిఓ కానీ విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వ పాఠశాల పైన తల్లిదండ్రులకు కూడా అవగాహన పెరిగి అందులో తమ పిల్లల్ని చేర్పించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు కూడా ప్రైవేట్ పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేయాలి. అది కారణంతో పాఠశాలను మూసేయడం అనేది సరైనది కాదు. ఉపాధ్యాయుల్ని సర్దుబాటు పేరుతోటి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ ఇవాళ ప్రధానంగా అనేక మంది డొక్కాడితేనే పనిచేస్తేనే కడుపునేటువంటి అనేక మంది పేద కుటుంబాల విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ పాఠశాలను మూసివేయడం మూలంగా ఇవాళ ప్రభుత్వ విద్య అనేది పేద విద్యార్థులకు దూరంగా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వ విద్యను దూరం చేయడమే తప్ప మరొకటి కాదు. విద్యను అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలిగేటువంటి కుట్ర ఏతుందో ఇది సరైనది కాదు. తక్షణమే ప్రభుత్వ పాఠశాల మూసివేతను విరమించుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.